మీరు చెప్పినట్లు అటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు కేంద్రంలో వచ్చేసి ఎన్డీఏ గవర్నమెంట్ లో భాగస్వాములు, ఇంతకుముందు గతంలో అడిగిన వాళ్ళు. మరి ఈనాడు వచ్చేసి అది ఏ కోణంలో చూసినా అది రీజనబుల్ డిమాండ్. కొత్త దాని ఎట్లాగో కడప స్టీల్ ప్లాంట్ కొత్తది పెట్టడం లేదు, స్టీల్ విభజన చట్టం ప్రకారంగా. ఆల్రెడీ ఉన్నదాన్ని వచ్చేసి అనేక సంవత్సరాలుగా ఉన్నదాన్ని ప్రైవేట్ పరం చేయడం అంటే ఇది ఒక చారిత్రక తప్పిదము, వచ్చేసి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏదో పెద్ద ర్యాలీ చేస్తారంట. సిగ్గు ఉండాలి వచ్చేసేసి. నిజంగా మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఆయనతో ప్రైవేట్ పరం చెయ్యము, ఇది ప్రభుత్వ రంగ సంస్థగానే ఉంటుంది, దీనికి వచ్చేసి గనులు కేటాయిస్తాము, దీన్ని వచ్చేసి లాభదాయకంగా తీసుకొస్తామని చెప్పేసి రేపు ఇప్పుడు ఈ రోజు జరిగే మీటింగ్ లో కన్నా నిజంగా చెప్పిస్తే వాళ్ళ యొక్క ర్యాలీకి ఆ మీటింగ్ కు వాళ్ళ యొక్క మాటలకు విలువ ఉంటుంది. అది లేనప్పుడు వచ్చేసి అది సిగ్గుచేటైన విషయం వచ్చేసి ఇంకా ఆయనతో కలిసి పక్కన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఊరేగడం అనేది ఇది సిగ్గుచేటైన విషయం అవుతుంది. నిజంగా వాళ్ళకు ఆంధ్రప్రదేశ్ పట్ల ఏ మాత్రము గౌరవము, చిత్తశుద్ధి, ప్రేమ, అభిమానము ఉంటే చంద్రబాబు నాయుడు గారికి, తర్వాత వచ్చేసి పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర బీజేపీ నాయకులకు నరేంద్ర మోడీ గారి చేత వచ్చేసి ఆ మీటింగ్ లో ప్రకటన చేయించాలి. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని మేము ప్రైవేట్ పరం చెయ్యము, ఇది ప్రభుత్వ రంగ సంస్థగానే ఉంటుంది, దీన్ని లాభదాయకంగా చేస్తాము, దీనికి గనులు కేటాయిస్తాము అని చెప్పేసి మరి చెప్పిస్తే అప్పుడు డెఫినెట్ గా వచ్చేసి మా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటాం, అప్రిషియేట్ చేస్తాం. అండి ఈరోజు మోదీ గారి రాక సందర్భంగా వైజాగ్ అంతా ఫ్లెక్సీలతో నిండిపోయింది. బట్ ఆ ఫ్లెక్సీలంతా కూడా నారా లోకేష్ గారే కనిపిస్తున్నారు. ప్రోటోకాల్ ప్రకారం చూసినట్లయితే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు కూడా కనిపించడం లేదు. సో ఇది దేనికి దారి తీస్తుంది, ఏమి అంటే ప్రజలకు ఇస్తున్న సంకేతం ఏంటి అని విశాఖ ప్రజలు గుసగుసలు చెప్పుకుంటున్నారట. మీ వరకు వచ్చిందా? మీకేమనిపిస్తుంది? మీరు ఒక సీనియర్ నేతగా ఉన్నారు. అమ్మా, ఇది ఈ సంసారం ఎక్కువ రోజులు నిలిచే సంసారం కాదు. ఇది రాష్ట్రంలో ఈ కూటమి ఎక్కువ రోజులు నిలిచే సంసారం కాదు. ఇది ఏదో ఆ రోజు వచ్చేసి వైకాపా యొక్క అరాచకాన్ని, ఆ యొక్క అగ్రెసివ్నెస్ ను భయపడిపోయి ఏదో తాత్కాలికంగా వచ్చేసి ఏర్పడినటువంటి కూటమి. సరే, ప్రజలు వచ్చేసి జగన్ పాలనతో విసిగి వేసారిపోయారు కాబట్టి విధి లేని పరిస్థితుల్లో చేశారు. కాబట్టి ఇది ఎక్కువ రోజులు సాగదు, ఇది ఎప్పటికేం తప్పదు అనేక విధాలుగా. ఎందుకంటే ఎవరెవరి బీజేపీ వాళ్ళకు రాష్ట్రంలో ఏమీ లేకుండా, ఇక్కడేమో గొర్రెతొక్క బెత్తడన్నట్టు ఇక్కడ ఏమీ లేకుండా కేంద్రంలో అధికారం ఉన్నారు కాబట్టి మాది పెద్ద పార్టీ అనే యాంగిల్లో వాళ్ళు ఉంటారు. ఈయన పవన్ కళ్యాణ్ వచ్చేసి ఈయనకి ఏం లేకుండా 2014లో పార్టీ పెట్టాడు, పోటీ చేయలే. 2019లో పోటీ చేశాడు, ఆయన 2 సార్లు ఓడిపోయినాడు, 1 సీట్ వచ్చింది, ఆయన పోయాడు. నిన్న 2024లో 21 సీట్లు కంటెస్ట్ చేశాడు, 21 సీట్లు వచ్చాయి. దాంతో ఆయన వచ్చేసి చాలా పెద్ద నాయకునిగా ఆయన భావిస్తాడు. ఆయన వచ్చి ముఖ్యమంత్రి కంటే సూపర్ ముఖ్యమంత్రిగా ఆయన భావిస్తాడు. ఇంకా ఇక్కడ వచ్చేసి తెలుగుదేశం వచ్చేసి 83 నుంచి అనేక సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న పార్టీ, కాంగ్రెస్ పోరాడినటువంటి పార్టీ. కాబట్టి ఎవరెవరి ఉన్నాయి కాబట్టి ఇది యుగో ప్రకారంగా తీసుకున్నా, క్యాస్ట్ ఈక్వేషన్ సామాజిక సమీకరణలు తీసుకున్నా గానీ ఇది ఎక్కువ రోజులు నడిచే సంసారం కాదు. ఇది కాపురం చేసే లక్ష్యం కాలి గోటిగానే కనపడుతున్నట్టు నిన్న కాక మొన్న వచ్చిన 6 నెలల్లోనే ఎన్ని పల్టీలు. పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క తిరుపతి లడ్డు గురించి అంతా అయిపోయిన తర్వాత ఈయన వచ్చేసి యాత్ర చేయడం ఏంటి, ఈయన సనాతన ధర్మం గురించి మాట్లాడడం ఏంటి, ఇండైరెక్ట్ గా వచ్చేసి తన మనసులో దాన్ని బయట పెట్టడం. రెండవది, ఆయన ఒక హోంశాఖ మంత్రి మీద ఆయన మాట్లాడిన మాటలు వచ్చేసి నిజంగా నేనే గన ముఖ్యమంత్రి గానో లేదంటే హోమ్ మినిస్టర్ గానో ఉంటే గన ఇమీడియట్ గా హోమ్ మినిస్టర్ గా ఉంటే పవన్ కళ్యాణ్ ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటాడా లేదా, లేకపోతే నేను రాజీనామా చేస్తా, ఇట్లాంటి దిగజారుడు పదవి ఉంటేనేమి లేకుంటేనేమి అని చెప్పేసి వచ్చేసి పవన్ కళ్యాణ్ పార్టీ నుండి మంత్రివర్గం నుండి భర్తరఫ్ ఆయన చేయించిండాలా, ఈవిడన్నా వచ్చేసి రాజీనామా చేసి ఉండాలా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు వచ్చేసి పవన్ కళ్యాణ్ ఆయన చెప్పినట్టు ఆయన హోమ్ మినిస్టర్ గా చేసి ఉండాలా, లేకుంటే ఆయన వచ్చేసి ఉప ముఖ్యమంత్రి పదవి, మంత్రి పదవి నుండి తీసేసి ఉండాలా. కాబట్టి ఏమి ఆ యొక్క అంత
ఆ విధంగా వ్యాఖ్యానించడం జరిగింది. ఒక ప్రభుత్వంలో ఉండి హోమ్ మినిస్టర్ మీద స్టిల్ వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు. కాబట్టి ఇది ఈ సంసారం, ఈ కాపురం ఎక్కువ రోజులు ఉండదు. కానీ మరోపక్క మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు వీక్ అయిపోతున్నారా, పట్టు కోల్పోతున్నారా, ఏ రకంగా చూడాలి? అది ఏజ్ ప్రకారంగా కన్సిడర్ చేయాలి అని అంటారా, లేకపోతే యువ రక్తం కాబట్టి లోకేష్ కాస్త ముందుకొస్తున్నాడని అనుకోవాలా? మరి వీళ్ళిద్దరి మధ్య పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి? ఎందుకంటే కూటమి భాగంలో ఉన్నారు. రాబోయే 10 ఏళ్లు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉంటారు, నేను ఆయన నుండి చాలా నేర్చుకుంటాను అని పవన్ కళ్యాణ్ గారు చెబుతూ ఉన్నారు. ఎలా చూడాలి? అదే చెప్తూ ఉంటారు, ఒక వరలో 2 కత్తులు ఉండలేవు అని. అలాంటి సందర్భం చూడొచ్చా? పవన్ కళ్యాణ్ ఒక డ్రామా, ఇంకా కొన్నాళ్ళ పాటు చంద్రబాబు నాయుడు చూపించేసి లోకేష్ మీట్ చేస్తాడు. కానీ ఇక్కడ రాష్ట్రంలో ఫైనల్ గా పోటీ కాంగ్రెస్ టీడీపీ మధ్యనే ఉంటది. నీ మకలో పుట్టి పువ్వులో అస్తమించే పార్టీలు ఇవి. కాబట్టి ఫైనల్ గా వచ్చేసి రాబో రోజుల్లో రాష్ట్రంలో వచ్చేసి ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ టీడీపీనే ఉంటుంది. ఎందుకంటే మనం ట్రాక్ రికార్డ్ చూసినప్పుడు 1983 వరకు ఉభయ సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఫైట్ వచ్చేసి కాంగ్రెస్ కమ్యూనిస్టుల మధ్య ఉండేది. 83లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత తెలుగుదేశానికి కాంగ్రెస్ కు ఉండేది. ఒక 2014 నుంచి రాష్ట్ర విభజన నేపథ్యంలో తర్వాతనే ఈ వైకాపా అనేది ఎంటర్ అయింది. కాబట్టి వైకాపా కూడా 3 సార్లు పోటీ చేసి 2 సార్లు ఓడిపోయింది. 2014లో అధికారం రాలే, 2024 రాలే, 2019 వచ్చింది. మొత్తం ఇంతవరకు రాష్ట్రంలో 16 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. అంటే ఉమ్మడి మొత్తం సమైక్య ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తీసుకుంటే 16 సార్లు గాను 9 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 6 సార్లు తెలుగుదేశం పార్టీ గెలిచింది, ఒక్కసారి వైకాపా గెలిచింది. కానీ దాన్ని బట్టి అర్థమవుతుంది, ఏదో ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ కొంత వీక్ గా కనిపించవచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ 16 సార్లు కానీ 9 సార్లు రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ. కానీ భవిష్యత్తు కూడా ఫైట్ బిట్వీన్ రాష్ట్రంలో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ టీడీపీ మధ్యనే ఉంటుంది. జనసేన ఇది మక్కలో పుట్టి పువ్వులు అస్తమించే పార్టీ, దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయం. బీజేపీ గొర్రెతో ఒక బెత్తడే, అది ఆ బెత్తడు అది కూడా ఎప్పుడైనా ఊసిపోవచ్చు, కాబట్టి దాని గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వైకాపా కూడా జగన్ వచ్చేసి ఎప్పుడైనా ఎనీ మూమెంట్ ఏ కేసులో ఆయన లోపలికి పోక తప్పదు. ఇప్పటికే 150 నుండి 11కు రావడం జరిగింది. ఒకసారి చూశారు ఆయన 5 ఏళ్ల పాలన, ఒక అరాచకవాది వచ్చేసి కేసులు ఉన్నాయి. కాబట్టి అతను ఎప్పుడైనా పోవచ్చు. ఈవెన్ జైలుకు పోకున్నా గానీ ఇంకా ఆ పార్టీ మళ్ళా పికప్ అవుతారని నమ్మకం ఏం లేదు. కాబట్టి మళ్ళా ఫైట్ బిట్వీన్ ఈ రోజు కాంగ్రెస్ జన బలహీనంగా ఉండొచ్చు, కానీ నా దృష్టిలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బీజేపీ మధ్య, రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ టీడీపీ మధ్య రాజకీయ పోరాటం ఉంటుంది నా అభిప్రాయం.